నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు వినమ్రంగా నివాళులు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనికుల ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సమాజం ప్రమోట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. హిందుత్వానికి ఓబీసీలు అవసరమా, లేక ఓబీసీలకు హిందుత్వం అవసరమా? హిందుత్వం ఓబీసీలను ఎలా వాడుకుంటుంది? ఓబీసీల అసలైన సమస్యలు ఏమిటి? రాజ్యాంగ దృక్పథం ఎక్కడ నిలుస్తుంది అన్న విషయాలను మనం తెలుసుకుందాం. ఒకవైపు దేశంలో వన్ నేషన్ వన్ కల్చర్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకే మత భావజాలం అనే నినాదాలతో మత ఆధారిత రాజకీయాలు వేగంగా పెరుగుతున్నాయి. మరోవైపు మతాన్ని బ్రాహ్మణీయ సామాజిక క్రమంగా మారి కులాధారిత ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటే రాజకీయ ధోరణి దేశంలో మరింతగా బలపడుతుంది. ఈ పరిస్థితిని విమర్శనాత్మకంగా విశ్లేషించకపోతే ఓబీసీల సామాజిక అస్తిత్వం, రాజ్యాంగ హక్కులు, రాజకీయ భవిష్యత్తు తీవ్రమైన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందులో మొదటిగా హిందుత్వంలో ఓబీసీల వాడుక, ఓటు యంత్రాలుగా వినియోగం. దేశ జనాభాలో ఓబీసీలు సుమారు 52% ఉన్నారని అనేక సామాజిక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ నిర్ణయాత్మక రాజకీయ పరిపాలన, ఆర్థిక అధికారం ఇప్పటికీ ప్రధానంగా ద్విజ కులాల చేతుల్లోనే ఉన్నాయి. హిందుత్వ శక్తులు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థలు ఓబీసీలను సంఘటిత హిందూ శక్తిగా ప్రదర్శించి రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయి. మాటల్లో హిందూ సమాజ రక్షకులు, సంస్కృతిని కాపాడేవారు, గౌరవనీయమైన హిందూ వర్గమని పొగడ్తలు చెబుతారు బీసీల గూర్చి. కానీ కార్యాచరణలో నిర్ణయాత్మక స్థానాల్లో వారికి అవకాశాలు కనీసం ఇవ్వరు. విధాన నిర్ణయాల్లో ప్రభావం తక్కువ. మీడియా, న్యాయ వ్యవస్థ, ఉన్నత విద్యా వ్యవస్థల్లో ప్రాతినిధ్యం పరిమితం. 2014 తర్వాత కేంద్ర మంత్రివర్గం, గవర్నర్ పోస్టులు, కీలక సలహాదారుల పదవులు, జాతీయ సంస్థల నియామకాల్లో అధిక ప్రభావం ద్విజ వర్గాలదే అన్న విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. రెండవది బ్రాహ్మణీయ హిందుత్వం, కర్మ సిద్ధాంతపు కులపాలన. హిందుత్వం అనేది సాధారణ భక్తి లేదా ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు. అది మనుస్మృతి, వర్ణ వ్యవస్థ, కర్మ సిద్ధాంతం ఆధారంగా నిర్మించబడిన సామాజిక శక్తి నిర్మాణం అని అనేక బహుజన ఆలోచన పరులు విశ్లేషిస్తున్నారు. ఈ తత్వం ప్రకారం బ్రాహ్మణుడు జ్ఞానాధికారిగా, క్షత్రియుడు పాలకుడుగా, వైశ్యుడు ఆర్థిక నియంత్రణ వహించేవాడుగా, శూద్రుడు సేవ చేయాల్సిన వాడుగా ఉన్నారు. ఈ క్రమంలో ఓబీసీలు హిందూ సమాజ సేవకులుగా ఉండాలి కానీ పాలకులుగా ఎదగకూడదనే అంతర్గత భావజాలం కొనసాగుతూనే ఉందనే విమర్శలు అందరూ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓబీసీ నాయకులను ముందుకు తెచ్చిన వారిని బ్రాహ్మణీయ రాజకీయ నిర్మాణానికి లోబడి పనిచేసే స్థాయిలోనే పరిమితం చేస్తున్నారు. మూడవది బహుజన రాజ్యాంగం వర్సెస్ హిందుత్వ రాజకీయ ధోరణి. భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే విలువలతో నిర్మించబడింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేవలం పాలనా పుస్తకంగా కాకుండా సామాజిక విప్లవ పత్రంగా నిర్మించారు. కానీ హిందుత్వ రాజకీయ ధోరణి ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే జాతీయత గుర్తింపు అనే దిశగా దేశాన్ని మలచాలని ప్రయత్నం చేస్తుంది. దాని ఫలితంగా విద్యా వ్యవస్థ సంస్కృతీకరణ, ఎన్సీఆర్టీ
పాఠ్యాల్లో మార్పులు, బహుజన చరిత్రకు ప్రాధాన్యత తగ్గించడం, మత మార్పిడి చట్టాల పేరుతో మత స్వేచ్ఛను పరిమితం చేయడం, పూలే, పెరియార్, అంబేద్కర్ భావజాలాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరూ విమర్శిస్తున్నారు. 4వది, ఓబీసీ నాయకులు ప్రజాప్రతినిధుల లేక ప్రతీకాత్మక రేఖాచిత్రాల? ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజకీయ గణితంలో ఓబీసీ నాయకులు చాలాసార్లు సామాజిక ప్రతీకలుగా ఉపయోగించబడుతున్నారనే విమర్శ ఉంది. ప్రశ్నించాల్సిన అంశాలు: ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో అసలు నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? విధాన రూపకల్పనలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది? విద్యా వ్యవస్థలో సంస్కృతం, పురాణం, గీత బోధనలను పెంచే విధానాలు ఎవరి ఆలోచనలు? బహుజన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించడం ఎందుకు జరుగుతుంది? చాలామంది ఓబీసీ నాయకులు ప్రశ్నించడం లేదు. ప్రజాస్వామ్యంలో కేవలం ఒక కులానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉండటం సరిపోదు. అతడు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నాడా లేదా అన్నదే అసలైన ప్రశ్న. 5వది, మత మార్పిడి బంధాల వెనుక ఉన్న అసలు భయం ఓబీసీలు దళితులు, ఆదివాసులు, బౌద్ధం, క్రైస్తవం వంటి మతాలలోకి మారిపోతున్నారని హిందుత్వ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. కానీ మత మార్పిడి అనేది కేవలం మత విశ్వాస మార్పు మాత్రమే కాదు. అది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సామాజిక ప్రతిఘటన కూడా. బుద్ధుడు చెప్పిన నా జచ్చ వసలో హోతి, పుట్టుకతో ఎవరు హీనులు కారు అనే బోధన వర్ణ వ్యవస్థకు సవాలు విసురుతుంది. అందుకే బౌద్ధం సమానత్వం, మానవత్వం, హేతువాదం వంటి భావజాలాలు హిందుత్వ రాజకీయాలకు సవాలుగా కనిపిస్తున్నాయి. 6వ విషయం, మౌనం వహిస్తున్న ఇతర రాజకీయ పార్టీలు. హిందుత్వ రాజకీయాలు పెరుగుతున్న సమయంలో అనేక జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు కూడా స్పష్టమైన రాజ్యాంగపరమైన ప్రతిఘటన చూపడం లేదు. వారిలో చాలామంది హిందుత్వాన్ని నేరుగా వ్యతిరేకించడానికి భయపడుతున్నారు. ఓటు రాజకీయాల కోసం రాజీ పడుతున్నారు. సామాజిక న్యాయం కొరకు ప్రశ్నలను పక్కన పెడుతున్నారు. ఈ మౌనం కారణంగానే నిరుద్యోగం, ప్రైవేటీకరణ, విద్యా అసమానతలు, కుల వివక్షతలు, ప్రాతినిధ్యపు హక్కుల వంటి అసలు సమస్యలపై చర్చ తగ్గిపోతుంది. 7వ ముఖ్యమైన పాయింట్, ఓబీసీల విముక్తి. రాజ్యాంగం, బౌద్ధం, సామాజిక న్యాయ దిశలోనే ఓబీసీలకు న్యాయం, నిజమైన విముక్తి హిందుత్వంలో లేదు. అది రాజ్యాంగ విలువలలో, బుద్ధుడి యొక్క తత్వంలో, సామాజిక న్యాయ ఉద్యమాల్లో, బహుజన ఐక్యతలో ఉంది. విద్యా హక్కు, ఉపాధి, ఆత్మగౌరవం, సమాన అవకాశాలు, మానవ హక్కులు ఇవన్నీ బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేక దిశలో ఉన్న విలువలు. ఇప్పటికైనా ఓబీసీలు ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకులమ్మా లేక దేశ నిర్మాణంలో సమానమైన భాగస్వామ్యులమా? ఓబీసీలకు 3 చారిత్రాత్మక పాఠాలు ఉన్నాయి. ఆత్మగౌరవం కోసం మత స్వేచ్ఛను కాపాడాలి. మనిషికి తన ఆలోచన, విశ్వాసం, మతం ఎంచుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. 2వది, రాజ్యాంగ విలువల పట్ల అంకిత భావంతో ఉండాలి, మనుస్మృతితో కాదు. భారత రాజ్యాంగమే దేశానికి మార్గదర్శకం కావాలి. 3వది, బహుజన ఐక్యతను నిర్మించాలి. శూద్ర, అతిశూద్ర లేక దళిత, ఆదివాసీ, మైనార్టీల ఐక్యతే భవిష్యత్తు సామాజిక న్యాయ రాజకీయాలకు పునాది. ఈ అంశాలు విరివిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా చదవాలి, నేర్చుకోవాలి. ఈ విషయాలన్నింటినీ అంగీకరించి ముందుకు కొనసాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి, అందరికీ తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను.